ఓకే. వాట్ ఈజ్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్? అంటే సపోజ్ 1 + 2 + 3 ఇలాగా n దాకా ఉన్న న్యాచురల్ నంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? వెల్, ఇది కనుక్కోవడానికి మ్యాథమెటిక్స్‌లో ఫార్ములా వచ్చేసి n టైమ్స్ n+1/2. ఓకే. సో, ఈ ఫార్ములా మీరు వినే ఉంటారు అండ్ అర్థం చేసుకోవడానికి, గుర్తుంచుకోవడానికి కొంచెం హార్డ్‌గా ఉంటుంది, రైట్? అయితే ఈ ఫార్ములా వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ ఉంటే ఈ ఫార్ములాని మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఓకే. ఇప్పుడు ఆ స్టోరీ అయితే చూద్దాం. సో, ఈ స్టోరీకి ఫ్రంట్ అండ్ సెంటర్ వచ్చేసి కార్ల్ ఫ్రెడరిక్ గాస్ అనే సైంటిస్ట్. ఆయన చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగారనమాట వాళ్ళ టీచర్. అదేంటంటే 1-100 నంబర్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని యాడ్ చేసి ఆన్సర్ చెప్పమన్నారు. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కింద మీద పడుతుంటే గాస్ మాత్రం కేవలం వితిన్ సెకండ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పేశాడు. సో, ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేసి ఉంటాడు గాస్? ఈ ప్రాబ్లం వెనకాల ఒక ప్యాటర్న్ చూసాడనమాట అతను. అదేంటంటే ఇప్పుడు 1-100 నెంబర్స్ ఎడిషన్ ఉంది కదా, ఇందులో ఫస్ట్ నెంబర్ 1ని లాస్ట్ నెంబర్ 100ని యాడ్ చేశారనుకో మనకి 101 అయితే వచ్చింది. అలాగే ఫస్ట్ నుంచి సెకండ్ నెంబర్ 2ని లాస్ట్ నుంచి సెకండ్ నెంబర్ 99ని ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా మనకి 101 వచ్చింది. మళ్ళీ ఫస్ట్ నుంచి మూడో నెంబర్ 3ని లాస్ట్ నుంచి మూడో నెంబర్ 98ని ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా మళ్ళీ 101 వచ్చింది. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే మొత్తం ఎన్ని 101s వస్తాయంటే ఒక 50 101s వస్తాయి. 50 + 51 దాకా. సో, ఇప్పుడు ఈ 50 101స్ని కనుక మనం యాడ్ చేయగలిగితే మనకి ఆన్సర్ తెలిసిపోయినట్టే. సో, 50 టైమ్స్ 101 ఎంత అవుతుంది? 5050. ఈ విధంగా అయితే సింపుల్గా గాస్ ఆన్సర్ చేసాడు ఆ ప్రాబ్లంకి. ఇప్పుడు మనం ఇలాగే 1 to n నెంబర్స్ని కూడా యాడ్ చేయొచ్చు. సో, ఫస్ట్ నెంబర్ ఉన్న 1ని లాస్ట్ నెంబర్ nని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 + n వచ్చేసి n+1 అయింది. అలాగే సెకండ్ నెంబర్ 2 లాస్ట్ నుంచి సెకండ్ నెంబర్ n-1 ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా n+1 వచ్చింది. ఇలా ఎన్ని n+1s వస్తాయి మనకి? వెల్, ఇందాక 100లో ఒక 50 n+1s అయితే వచ్చినాయి. ఇక్కడ మొత్తం n నెంబర్స్లో n/2 n+1s అయితే వస్తాయి, రైట్? సో, ఇప్పుడు n/2 n+1s యాడ్ చేస్తే మనకు ఆన్సర్ తెలిసినట్టే. దానికోసం n/2 మల్టిప్లైడ్ బై n+1 చేయొచ్చు. దీన్నే సింపుల్గా n టైమ్స్ n+1/2గా రాయొచ్చు. అండ్ ఇదే 1 to n నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే ఫార్ములా. సో, ఇప్పుడు అర్థమైంది కదా?